అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలి అంటే మీరు ఈ విషయాలు చూస్తే మంచిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, సాధారణంగా 4 విషయాలను చూసి ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఏవి? ఆమె యొక్క సిరి సంపదలు చూసి, ఆస్తిపాస్తులు చూసి, మరియు ఆమె కుటుంబం మరియు వంశం, వారి యొక్క గౌరవం, ఇవన్నీ చూసి, ఇకపోతే ఆమె యొక్క అందం చూసి, మరి ఇక 4వది కొంతమంది ఆమె యొక్క ధర్మ పరివర్తన, ధర్మ పారాయణత, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద ఎలా ఉంది అనేది ఈ యొక్క 4వ కేటగిరీ. ఇలా 4 రకాల వారు ఉంటారు. ఇలా చూస్తారు, ఇలా చూసి వివాహం ఆడుతూ ఉంటారు. కానీ నేను ఇచ్చే సలహా ఏమిటి అని అంటే కనుక, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, నీవు మాత్రం ధర్మపారాయణురాలైన స్త్రీని వివాహమాడి సాఫల్యం పొందు అని. ఇవన్నీ ఉన్నా లేకున్నా, ఏవి? ఆస్తిపాస్తులు కానీ, కుటుంబం, వంశం కానీ, అందచందాలు కానీ, ఇవన్నీ ఉన్నా లేకున్నా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగినటువంటి స్త్రీని కనుక నువ్వు కనుక చేసుకుంటే కనుక నీవు ఇహలోకంలో కూడా సాఫల్యం పొందుతావు, పరలోకంలో కూడా సాఫల్యం పొందుతావు. నీ చేతులకు మన్ను తగల అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అన్నారు అని బుఖారీ మరియు ముస్లిం ఇలా 2 హదీస్ గ్రంథాల నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. అంటే ఇవన్నీ ఉన్నా లేకున్నా, ఆస్తిపాస్తులు, అందము, కుటుంబం, వంశం ఇవన్నీ ఉన్నా లేకున్నా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగినటువంటి స్త్రీ కనుక దొరికితే కనుక, ఒక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది, అటువంటి స్త్రీ కనుక దొరికితే అటువంటి భర్తకి ఈ లోకంలో స్వర్గం దొరికినట్లని కూడా చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. ఎందుకంటే ఈ ప్రాపంచిక ఆశలకి గురి కాకుండా, మన కుటుంబంలో ఉన్న వారితో పోల్చుకోకుండా, ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో పోల్చుకోకుండా, అదేవిధంగా ఇతరులతో పోల్చుకోకుండా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం పద్ధతిలో జీవించడం కోసం, పరదా పద్ధతిలో ఉండి జీవించడం కోసం ప్రస్తుతం ప్రయత్నిస్తుంది. ఆ విధంగా ప్రయత్నం అనేది చేస్తుంది.